సాయి సింధు ఫౌండేషన్కు భూముల కేటాయింపు నిలిపివేత రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో సాయి సింధు ఫౌండేషన్కు గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని ఆ జీవో నిలిపేస్తూ రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ సాయి సింధు ఫౌండేషన్ అని రాస్తాడిన, హెటిరో అని రావే బాబు. హెటిరో చైర్మన్గా ఉన్న పార్థసారథి రెడ్డి అనే ఓ ఫార్మా, ఇదంతా ఒక మాఫియా, ఇదంతా మాఫియా ముఠా. ఈ ఫార్మా ఇండస్ట్రీకి చెందిన హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డికి కేసీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ పెడతా అంటే ఖానామెట్లో ఎకరం 50 నుంచి 100 కోట్లు ఉన్న దగ్గర 15 ఎకరాల భూమిని కేటాయించిండు. హైకోర్టు ఇమీడియట్గా దాన్ని నిలిపేయండి, పర్మిషన్స్ లేవు దానికి, ఆ భూమిని వెనక్కి తీసుకోండి అని ఆర్డర్స్ ఇస్తే కేసీఆర్ ఎవ్వడు పట్టించుకోలే. దర్జాగా మళ్ళీ ఇంకొక జీవో ఇచ్చి నువ్వు కట్టుకో, ఎవడేం చేస్తాడో చూస్తాను కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఈ గవర్నమెంటు ఆ జీవోని ఉపసంహరించుకున్నది, ఆపేసింది. ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రి, ఇతర వ్యాధుల చికిత్సల కోసం హాస్పిటల్ నిర్మిస్తామని సాయి సింధు ఫౌండేషన్ గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకోగా 2019లో భూమిని కేటాయించారు. అయితే ఈ భూ కేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఆ జీవో రద్దు చేస్తూ భూ కేటాయింపులను పునఃపరిశీలించాల్సిందిగా న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. అనంతరం పాత లీజు నిబంధనల జీవో 571కి పలు సవరణలు చేస్తూ 2023 ఆగస్టు 11వ తేదీన జీవో నెంబర్ 99 జారీ చేశారు. సవరించిన లీజు నిబంధనల ఆధారంగా సెప్టెంబర్ 25, 2023వ తేదీన తిరిగి మళ్ళీ సాయి సింధు ఫౌండేషన్కు భూమి కేటాయించారు. అంటే రెండో జీవో ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలు పక్కన పెట్టి మరీ అతి తక్కువ ధరకు భూములు కేటాయించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తే దీనిపైన రెవెన్యూ శాఖ ఇటీవల నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కేటాయించిన భూముల జీవో అమలు నిలిపేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి చూడాలి వర్క్ సాగినాయో లేదని, ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగు కథా వ్యవహారం రెడీ అయిపోయినది. ఖానామెట్టు ఎంత హైటెక్ సిటీకి జస్ట్ ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. దాని ఎదురుగానే వెలమ సంఘానికి 5 ఎకరాలు ఇచ్చిండు, దాని పక్కనే కమ్మ సంఘానికి 5 ఎకరాలు ఇచ్చిండు. ఈ సాయి సింధు ఫౌండేషన్ హెటిరోకి పక్కనే యశోద ఆసుపత్రికి 10 ఎకరాలు ఇచ్చిండు. పంచుకున్నాడు ఎవరికి ఆడు, ఇట్లా ఎవరికి వాడు పంచుకున్నాడు. ఎకరం 50 నుంచి 100 కోట్లు ఉంటుంది. అదే కోకాపేట పక్కనే కదా, ఎకరం 100 కోట్లు పోయిందని ప్రచారం చేసుకున్నారు. ఈ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ భూముల మీద కనుక ఫోకస్ పెడితే రాష్ట్రానికి రేపొద్దున మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయొచ్చు, ఇంకా అద్భుతంగా రాష్ట్రాన్ని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఆయా భూములను మొత్తం వెనక్కి తీసుకోవాలి. కేటీఆర్ బినామీ కంపెనీలు ఫినిక్స్ ఉంది, ఎందుకు ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది? వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కబ్జా పెట్టిన భూముల సంగతి ఏంది? వాడు నార్సింగ్ చెరువును మొత్తం మింగి అవతల పడేసిండు. మరి ఇట్లాంటి వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం లేదా? లేదు మేము దోస్తులం, లేకపోతే మీ డైరెక్టర్లు మేము దోస్తులం అనేవాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు సైలెంట్ అవుతున్నారా? ఎట్టి పరిస్థితిలో ఎవరిని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. మనం చాలా జాగ్రత్తగా ఈ తెలంగాణకు సంబంధించిన ఈ సంపదని మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి కట్టబెట్టడంలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.